హలో అందరికీ నమస్తే. నేను మీ సోమశేఖర్ శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు. శ్రీకృష్ణ జన్మాష్టమిని మన హిందువులందరూ చాలా సంబరంగా ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం ఇక్కడ గోపాల కాలువలు తీస్తారు. రోజంతా సంబరంగా జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి చూస్తారు. చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుతారు ఇక్కడ కమిటీ వాళ్ళు. ఈ 2 రోజుల పండుగ జరిగింది. మొదటి రోజు 24 గంటల భజన చేసి, మరుసటి రోజు భక్తులు శ్రీకృష్ణుని గెటపు మరియు యశోద నందుడు గోపికమ్మలు బుడ్డరకాను వేషధారణలతోటి ఇక్కడ శీతల రామాయణం స్టైల్లో మంచి పండుగ వాతావరణం నెలకొంది. ఏ విధంగా అంటే యశోదమ్మ గర్భం దాల్చడము, శ్రీకృష్ణుడు జన్మించి శ్రీకృష్ణుడిని గోపికమ్మలు చూసి రావడము, సల్లలమ్మడము, గోపికమ్మలు సల్లలమ్మడము, గోపికమ్మలు సల్లలమ్మిన తర్వాత అలసిపోతే కళింగమడుగులో స్నానం చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు చిలుపు చేష్టలతోటి వారి బట్టలు ఎత్తుకెళ్ళడము, వాళ్ళు మళ్ళీ శ్రీకృష్ణుడిని వేడుకుంటే ఇవ్వడము, ఈ విధంగా చాలా సంబరంగా జరిగింది. శ్రీకృష్ణుడు చిలుపు చేష్టలు చేయడము, యశోదమ్మకు పోయి చెప్పడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. మధ్య మధ్యలో బుడ్డరకాను వేషధారణ మాత్రం మంచి జోకులు ఉన్నాయి. ఈ విధంగా అంగరంగ వైభవంగా చాలా సంబరంగా జరిగింది. తదనంతరం భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నప్రసాద విస్తరణతోటి పండుగను ముగియడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో అంతా చూద్దామా? లెట్స్ గో. తోడుగా పండారిపురములో ఉన్నాడుగా. శ్రీకృష్ణుడు గోపికలు వామనుడు వస్తున్నారు. ఈ భజనలు భక్తుల కోసము చూస్తున్నారు. చెప్పాలి.
ఉండేదట వైకుంఠము ఉండేదట వైకుంఠము పండేదట పాము మీద పాతక కోట్లను చెండేదట చేతి చక్రము తండ్రి రక్షించవయ్యా ధర్మపురేశ నిన్నెక్కలు కలిసినవే నాకు కూర్చున్నా ఇక్కడ దగ్గర వచ్చి బాగున్నా మోకాల్ 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 కాదు గోపాల్ గోపాల ఏడవడివా పెట్టి తిట్టి అయిపోయింది అదే గోపాల్ నువ్వు నాకు నిన్న అల్లపల్లి ప్రాజెక్ట్ ట్రిప్పులు తీసిన వాళ్ళ తీసినాక నడిగంగలు కనిపించావు నాకు నువ్వేనా నడిగంగలు కనిపించావు నువ్వేనా నేనే కానీ ఒడ్డెక్కిన పాత బెల్లం పిల్ల గోపాల కాలం చూడాలని అది చూడాలని మరి పాత బెల్లం పిల్ల చూడాలని కోరిక కొని వచ్చినాను సరే ఇదంతా ఏంటి గడబడ ఈ దేవుడు కబ్జం కాడకలేదు ఈ రోజు రాత్రి 12:10 నిమిషాలకు శ్రీకృష్ణుడు జన్మించింది శ్రీకృష్ణుడు పుట్టిండు జన్మించింది మంచి పని అప్పటి నుండి ఆయనకు జోడబాడి ఆయనను దీవించుకొని పిల్ల పిల్లలుగా చాలా విధిగా అవతారం ఎత్తి వచ్చి ఉన్నారు అయితే ఇప్పుడు అతడు గోపికలతో నటించడానికి ఇంతే పెద్దవాడవుతున్నాడు అక్కడ నాకు ముందే చెప్పిండు గోపికలు అక్కరు మంత్రి మరి నువ్వు అందరికీ ఒక్కొక్క మిషన్ వర్కర్ ఎందుకంటే మరి పాలు విత్తడానికి ఇప్పుడు క్షేత్రం విడుదల మిషనే మిషన్ పెడితే పొలం ఓసిన ఒక్కసారి ఆ పిడు లేదు ఒకసారి పొరగా లేక ఓసుడు సరే అయితే ఇప్పుడు అంతా అక్కడ చేసి ఆడిపోతాము శ్రీకృష్ణ పరమాత్ముడు మన ఊళ్ళో పాత బెల్లం పెళ్లిలో జన్మించిందని చెప్పి ఇదంతా డిక్లేషన్ చేసి ఇదంతా డిక్లేషన్ చేసి అంటే చాలా పెద్ద పాత బెల్లం పెళ్లి వాస్తవం ఇలానా మన పాత బెల్లం పెళ్లి వాళ్ళు ఉన్నారు ఆ భగవంతుని దయ వల్ల పంటలు వండి మంచిగా కావాలి అన్ని చెప్పారు నాకు చెప్పిన ఇప్పుడు ఎవరెవరు వస్తారు యశోదేవి వెళ్తారు ఆ తర్వాత గోపికాసురుడు వేస్తారు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు బాలకృష్ణుడు వస్తాడు బాగానే మంది ఉన్నారు బాగానే అయితే చూడటానికి సృష్టికి కర్తవ్యం తెప్పించినప్పుడు మనం ఎంత అతని ఆధారంగా బ్రతుకువాలి సరే అయ్యా మంచి పనే కానీ ఇప్పుడు మరి ఆచరణలో సందర్భంగా జరిగింది కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణుని తల్లైన యశోదాదేవి వస్తుందని ఒక్కసారి సపోర్ట్ కొట్టాలి మీరు అందరూ. యశోదమ్మ గారు వచ్చేస్తున్నారు. అందరూ చప్పట్లతో స్వాగతం పలకండి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. శ్రీ రుక్మిణి నీలకేశవ నారద సంగీతలోలన నగర శౌరి దారక నిలయ జనార్దన కారుణ్యము తోడమో కాబోదిస్తా మీది ఏ ఊరు ఏ పట్టణం ఏమైంది
ఏ దేశం నువ్వు కూరగాయలు ఎక్కడ అమ్ముతావు నీ భయం ఊరు పేరు చెప్పండి. అవును రేపల్లెపుర పట్టణం అందరూ ఏ పల్లెప్పుడు పట్టినావా అవును. అది ఎక్కడ రేపల్లెవాడు రేపల్లెవాడ రేపల్లెపురం దానికి జిల్లా ఏమన్నా ఉందా జిల్లా జిల్లా బిల్లా ఏం లేదా ఏది ఉండదా? కేవలం ఒక డైరెక్ట్. అయితే అవ్వ మరి దొరకాలి కొత్త వేల పేరు వచ్చినాం హాస్పిటల్ ఏవా అది సరి తల్లి చల్, చల్. తయారైనాక ఇంటికి వచ్చి పాలశాలను పోతాగానే కాదు ఇప్పుడు అమ్మో అయ్యా అని ఇప్పుడు అంటాను అప్పుడు తెలియదు అది రోకర్ మీద నడిచే పని కాదే. ఆహా అందరు చేసి ఏడవకే పోరి తొడలు వస్తే జరాగు తొలుతురు కాన్పాయ తిరిగిపోడుగా జరాగు నీకు బావా బావా ఓ దొరసాని పోయిన మంత్రసాని తాడ వినగాని ఆ మంత్రసాని ముసలికి ఇప్పుడే లేచింది కూసున్నది లేచి కూసుండి చుట్టాంటి పెట్టి ముసలోడికి బుక్కలు పెడతాను అది బుక్కలు అవుతాయి అలా సొంత ఎప్పుడు వాళ్ళే ఓ నీ
అరే కాదు జల్లి మంత్రశాల కాడకు ఎంత రంగుల నాకు ఎగరము పెట్టే కొమ్మ నోటు మాటలు మాట్లాడదు నోటు మాటలు మాట్లాడదు అదేలే పుట్టినాక బొట్టు పోసి బొట్టు కోసి మొదలయ్యాలి. అవును కానీ కానీ ఆ బొట్టు కోసుగా అందుకే తెచ్చి ఇప్పుడే చేసి రాయవాళ్ళు లాలి గోపాల బాల లాలి సప్నాల బాల లాలి కారుణ్య శీలాల శీలోల లాలి గోపాల బాల లాలి సప్నాల బాల లాలి శీలాల లాలి శీలోల లాలి గోపాల బాల లాలి సప్నాల బాల లాలి కారుణ్య లాలి శీలోల లాలి గోపాల లాలి కారుణ్య లాలి శీలోల నిన్ను గన్నా తండ్రి వచ్చే నీకు దగ్గర పాలు తెచ్చు అనగాత్మక సంతోషించు అటము సాధించు నిన్ను గన్నా తండ్రి వచ్చే నీకు దగ్గర వచ్చు అనగాత్మక సంతోషించు అటము సాధించు నిన్ను గన్నా తండ్రి వచ్చే నీకు దగ్గర పాలు తెచ్చు అనగాత్మక సంతోషించు అటము సాధించు నిన్ను గన్నా తండ్రి వచ్చు నీకు దగ్గర పాలు తెచ్చు అనగాత్మక సంతోషించు అటము సాధించు చాలా పనులున్నాయట సవరించుకోవాలి నీలా శరీరా బాల నిదురాబోవేరా చాలా పనులున్నాయట సవరించుకోవాలి అమ్మా ఇంత పని చేస్తారా పని చేస్తా మేము ఒక పాట పాడినాక నువ్వు ఒక పాట పాడావు నువ్వు ఒక పాట పాడాను నీ కొడుకు మంచి చక్కటి పాట పాడు. మంచి పాట పాడతా కానీ పిల్లగాని పిచ్చలు కొట్టట్లేదు పిక్కలు 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 పిల్లగాడు పుట్టుకుంటే పిక్కలు మస్తు తోటుంది శరీర బాలుడు ఆ గదే పిక్కలు బాగా తోటుంది అంతేనా జోచుతానంద జోజో ముకుంద జోచుతానంద జోజో ముకుంద తారకవానంద రాజగోవింద జో మంచిగా లేదా మంచిగా లేదా నా పాట నేనేమన్నా ఊడు కట్టింది మీ అవ్వ నిన్ను తిట్టా నిన్ను పొగుడు అమ్మా నా పాట అయింది అందరు వేషాలు కట్టింది కానీ అందరి లోపలికి ఇటుకపోయి బయటికి ఎవరు వస్తలేడు చిన్న పిల్లగాడు అత్తలేవని అసలుకి వస్తలేడు చలి నువ్వు నీకు వాడేదా మనోళ్ళు అంత రాసుకుంటారు కరతలే వేణు కరే కంకణం సర్వాంగే హరిచందనం చకలయం కంటే
కోలుకుంటాడు ఆహా అగదుడే అగదుడే అయినా నవ్వుతాడు నవ్వుతాడు నా బాలు నీ ఇంట్లోకి తీసుకొని పోతున్నా. హలో ఇప్పుడు మన పాతబెల్లంపల్లిలో ఈ శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా ఇప్పుడు యశోదాదేవికి కొడుకు పుట్టిండు. కాకపోతే లోగిలలో పోయి పిల్లగానికి స్నానం బోనం పోసి ఆయనకు నైట్ నాగిచ్చి ఇక వంపుతా చూడు తుమ్ము లేపుతాడు. ఇప్పుడు గోపాలకృష్ణుడు ఒక 12 ఏళ్ళ పిల్లవాడు అయి ఇప్పుడు ఈ తెర మీదకి వస్తాం. ఒక్కసారి ఇప్పుడు అట్టిగట్టలేడు. ఒక్కటే నైట్ రాగిండు, రెండోసారి తెల్ల నైట్ ఎట్లా కుడతారు. ఒక్కసారి చూడు తుమ్ము లేవాలి, మీ సప్పట్లు వేగాలి. ఇప్పుడు ఒక్కసారి సప్పట్లు కొట్టాలి గోపాలకృష్ణ మహారాజుకి. శ్రీకృష్ణుడు అంటే కట్టేది వేసాము మానవుడే, కానీ వేసేటప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడే. అంటే కృష్ణుడే కాబట్టి మీరు ఆ భగవంతుడిలోని స్వరూపంగా చూడాల్సి మా అందరికీ మీ ఆశీస్సులు ఉండాలని మీరందరూ మాకు ఒక 10-15 ఏళ్ళు సలహా అందరూ బతకాలి. మంచిగా ఎప్పటికీ చేస్తాం. కాలెక్కలని సలహా ఉండాలని నొప్పు మాకు రావాలి. ఓ ఇదో నేను తెరనాట్యం బయలుదేరుతున్నాను. నేను తెరనాట్యం బయలుదేరుతాను. ఇద్దవా? ఓహో రైలు దిగత్తానవా? అవును ఇద్దవా? ఆహా అయితే అయ్యో సరే. ఇప్పుడు నువ్వు తెరనాట్యం బయలుదేరుతానని చెప్తుంటివా? సరే. శ్రీ విఘ్నేశ్వర సంస్కృతి, శ్రీ విఘ్నేశ్వర సంస్కృతి. మా వాక్కులు శుద్ధి చేయు మలినములే శభాష్. మా వాక్కులు శుద్ధి చేయు మలినములే సేవకుడను నీ పూజలు, సేవకుడను నీ పూజలు భావము చేతు ముందు బలిరగనే శారదామదేవికి వాసుడనై శరణు చేసి ధరణిలో దళకును దోషములన్నీ దృంచవే. వాసికా జగదామ నీకు వందనమమ్మా. ఓహో మహారాజ్, నువ్వు తెరనాట్యం బయలుదేరుతున్నా చెప్తుంటివా? అయ్యా మీరు రావటం కోసము గోపాలకృష్ణుడ దోస్తుడను నేను ధనపాల, గోపాలకృష్ణుడ గోవిందడను నేను ధనపాల, గోపాలకృష్ణుడ గోవిందడను నేను ధనపాల, గోపాలకృష్ణుడ గోవిందడను నేను ధనపాల.
ఎవడా జాతర పోతే మీరు ముచ్చ కాగాలి పోతాక చదువుతారు ఎవడవ జాతర వినవాడి పోయి కోడెట్లా మునిగి వచ్చి లైన్ కట్టాం ఇక లైన్ కడితే ఏం దొప్పులే అబ్బా తిండి మంది ఇలా మంచిగా లేదన్న ఇక ఆడికే వెళ్ళాం ఇక పోయి అది గుడి చుట్టూ తిరిగి గుడి చుట్టూ తిరిగినా గుళ్ళకు పోయినా బస్తానికి వచ్చి బాధకాగలక బస్సు లేకుంటే అన్ని మంచి లేకుంటే ఇలా చూద్దాం అంత ఆడలో బిడి టికెట్ ఇక బిడ్డలకు ఏది హైదరాబాద్ పోయి బిడ్డ కప్పాలు చేసేస్తాం పైసలు పెట్టాలి ఇక డ్రైవర్ పక్కకు డ్రైవర్ డ్రైవర్ నడిపియాలి అయితే బస్సు అయ్యా ఉల్లారిలో అయితే అలా పురుగులు వస్తాయి దీవెన పెట్టా అయ్యా ఇంకా పెట్టు ఉల్లారిలో అయితే అంటూ అలా పురుగులు వస్తాయి పచ్చి చేపలు కొట్టే ఎక్కినాయి ఇప్పుడు 5 4 పట్టిస్తాయి అయ్యా మన దేవురండి ద్వారకా తీసుకుంటాను నేను నా పేరు శ్రీకృష్ణుడు అందరు నీ పేరు శ్రీకృష్ణుడు అవును ప్రతివా ఇక్కడికి వెళ్ళి అక్కడ ఒక తీర కలర్ ఉన్నది ఈ కలర్ ఎంతకేసి పుట్టుకతనం వచ్చింది పుట్టుకతోనా అంతేనా పుట్టుకతనం వచ్చింది మరి మా దగ్గర అట్లా ఉన్నది కర్రోడు కుడతాడు కర్రోడు కుడతాడు మరి ఈ కలర్ ఇది నేను చూడలేక ఇప్పుడు మీ అదే కలర్ ఇచ్చాడు సృష్టికి గంట ఎవరు ఉంటారు ఇదే వర్ణం ఉంటారు కర్రగానే ఉంటారా కర్రె కాదు అది నీలం కలరు మంచి అందమైన కలర్ అనేది దాని కలర్ సృష్టికి అట్లా చెప్తాను చెప్తాడు పిల్లడు నీలము కలరు పిల్లడు కాదు అయ్యా మరి ఎందుకు వచ్చినావు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏముందని వచ్చినావు అందరు ఇప్పుడు శ్రావణ వాసం రేపు పడారం నీకు ఎవ్వరు కలపట్టుపోయారు కూడా పెట్టారు నీ ఇష్టం ఎందుకు వచ్చినావు రేపల్లెపుర మందు కాపురమయ్యో ఈ జనులు పడే బాధలన్నింటినీ భరించలేక అవన్నింటినీ సంహరించి ఆ అవతారం సారించి దప్పార యుగంలో శ్రీకృష్ణుడు జన్మించినట్టువా అవును పతివా ఈ త్రేతాయుగంలో రాముడిగా జన్మించి మళ్ళా ఈ ద్వాపర యుగం నుంచి శ్రీకృష్ణుని అవతరించినాను పతివా అప్పని పప్పుల కంటే అరే నీ పెరుగుల గుడికి అయితే అయ్యా అప్ప నేను బాగా పొడుగున్నదే ఈ పిల్లల కూడా కట్టం అనుకోకు అయ్యా మరి మీ తల్లిదండ్రి లాంటివి మా యొక్క తల్లి యొక్క నామాంకితము దేవకి ఓహో దేవకి తల్లి తండ్రి తల్లి తండ్రి యొక్క నామాంకితము వసుదేవుడు
అపార యుగంలో శ్రీకృష్ణుడు జన్మించితే ఇంకా దేవకి వసుదేవులకు పుట్టినవు, చరచాలలో పుట్టినావు కాబట్టి నిన్ను తీసుకెళ్లి యశోద దగ్గర వేసిందని చెప్తున్నావు నువ్వు. అవును ప్రతివా. యశోద నందుని కుమారుడు అయినవు అంటే జన్మనిచ్చింది వాళ్ళు, సాధింది వీళ్ళు. అయితే నీ సాధిన తల్లిదండ్రి పేరు యశోద, నందుడు. అయ్యే నందుడు రాను నేను పోతాడు. ఇప్పుడు మేక ఎవరికి చెప్పినావు? పోయిన పెట్టుకున్నావు. పోయిన పెట్టుకుంటే వాడు మేకపోతులు అమ్ముకుంటే ఏం చేస్తావు? మేకపోతులు అమ్ముకొని ఈ భగవంతుని దగ్గర నాకు వేషధారణ కంటే ఎక్కువనైనా వేగ అంటావు. ఎక్కువనా? అరే నీకు భగవంతుడు ఎక్కువ అంటావు. అయితే అయ్యా నీ పేరు ఏంటి? నందుడు. గిటి ముద్దు అయితే నీ పేరు ఏమంటే నందుడు. ఓహో, నీ భార్య పేరు యశోదాదేవి. అయితే శ్రీకృష్ణుడు నీ కుమారుడు అంటాడు. ఎవరకు అయితే అయ్యా ఇప్పుడు ఎందుకు వచ్చినావు అంటే నీ భార్య దగ్గరికి, నీ కొడుకు దగ్గరికి మేకలను వాళ్ళకి చెప్పినావు. వచ్చినావు దసరా కోసుకునే పోతుంటే వాడు అమ్ముకుంటాడు. ముప్పై బట్టి అంటే ఏం చేస్తాడు? సరే కృష్ణుడు అంటావు. చాలా బాగా మంచి పని చేసినావు మాయ. చలో తండ్రి నందుడు యశోదాని పలుకుచుంటివా? అవును ప్రతివా. అయ్యా మీ నయమన్నారు. ఇక చూడు గడ్డం పైసలు లేవట, మంగళవాడు తీసుకున్నాడట. అంటే నా కూడా కావాల్సుకొని వచ్చుకున్నాడు. అంతేనా? అయ్యా మీకు జతకి ఇట్లా అయితే కాదు. అయ్యా అయితే ఇది లవ్ మ్యారేజ్ నేర్చుకొచ్చిన పెళ్లి కానీ వారం రోజులు ఏరుగుడే ఎక్కువ. సరేగా ఇక నువ్వు మా చిన్ని కృష్ణుని నా వద్దకు తీసుకొని రమ్ము కదా. అవా అయితే చిన్ని కృష్ణుడు అయితే నీ కుమారుడు నువ్వు లోపలికి తీసుకుపోయి మంచి నూనె అంటే ఉడుకుడుకు నీళ్ళు స్నానం పోసి ఇవన్నీ చేసిన ఎగ్దాం పెద్ద పెరిగిండు. ఇప్పుడు పెద్ద బాటలు ఉండకూడతాడు. ఏంటి నీళ్లు ధూపం అయితే ఇప్పుడు తీసుకురామంటావు నీ కుమారుడు. చలో మరి బయటికి వెళ్ళినట్టు సప్పు నేను అయ్యా అయ్యా కితమూర్తి చిన్నారు ఈ అన్ని పెడతారా ఒక్క నైటాల వారి ఇట్లా అయ్యా అయినా మీ తల్లి అయినా యశోదాదేవి నువ్వు ఈ మన ఏది కొట్ల కొట్టాలని ఆడుకుంటానమాట. నేను తీసుకురామని తోలింది. నన్ను విలదిన పిలువాలను
సాయి పెట్టుకోపో సాయి పెట్టుకోపోయాను నిన్నటి మొత్తం వాళ్ళకు చేపలు ఎక్కినాయట కూరగాయలతో జిమ్మలతో పోయి మరుగులు ఈత కొడతాడు అంత కూరగాయలు అంతా పరివాతనే ఉన్నారు వాళ్ళ నీ కొడుకు ఎవడో మా కొడుకు ఎవడో అయితే ఎనుకులాడికి వస్తానని పోతే దొరకలేదు ఈ వాడకు పోయినా ఇప్పుడు ఈ వాడకు పోతా మరి వాళ్ళ గొల్లో నీళ్ళలో పోయి వాళ్ళ దొంగతనానికి ఇట్లా వెళ్ళి ఇంటి చుట్టూ పడిపోయి నేను పోయి వస్తాను నేనే కూర్చో ఇప్పుడు మన మతబెల్లపల్లి హనుమాన్ మందిర్ వద్ద గోపాల కాలువ లీయబడును కావున ఈ శ్రీకృష్ణుడు ఇక్కడ పుట్టిందని గొల్లబామ వేషాలు వస్తాను ఇప్పుడు అత్తాలు అంటే వారు ఎట్లా వస్తాను అనుకుంటాను అట్లా కళ్ళు తాగుతూ ఉన్నారు నాకేమి లేదు ఒక పొద్దు లేదు ఏం చేస్తావు మనం నాకేం లేదు కానీ ఒక పొద్దు లేదు ఒక పొద్దు అయితే నేను చూపెట్టుకుంటాను ఆ గోపికాశ్రీలో మన తిరణాట్యం బయలుదేరుతానని ఒక్కసారి అందరూ సపోర్ట్ కొట్టాలవో అవోని బాధ్యత ఒక్క తినే ఉండాలి కలర్ ముంగల కలర్ సేమ్ వెనకట గొల్లోళ్ళు పెళ్లి చేస్తారు ఆ పొలగాలంతా గీతే ఉంటుంది వాళ్ళ గింతుంటే ఈ మొదలు పెట్టడానికి అంటే వాళ్ళ పడి ఇల్లు వస్తే ఇంకో పుట్టాం ఈ వాళ్ళ గుంత కవదనిపించాడు అంటే వీళ్ళంతా అబ్బా పాతబెల్లంపల్లి గ్రామంలో భగవంతుని యొక్క నామస్మరణ కోసం మాత్రమే మేము ఈ వేషధారణ నిర్వహిస్తున్నాం తప్ప మాకు అన్యతగా లేదు. దయచేసి దీనిలో అనుకోకుండా ఒక దేవుని భక్తికి ఒక దేవుని యొక్క జన్మదినం రోజు మీరైతే మీ పిల్లల భక్తి మీ పిల్లలు పుట్టినరోజు ఏ విధంగా అయితే ఉత్సవం చేసుకొని ఆ రోజు కేక్ కట్ చేసి ఆ రోజు బిర్యానీ మేము ఒక్క రోజు నాడు భగవంతుడు పుట్టినరోజు అని మేము ఒక్క రోజైనా ఆ నరనారాయణుడు శ్రీమన్నారాయణ శ్రీకృష్ణావతారంలో వచ్చింది కనుక ఆ దేవునికి ఒక్కరోజు భార్యగా బతికినా మంచిదే తర్వాత చనిపోయిన మంచిదే ఉద్దేశంతో మేము మాత్రమే ఈ గోపకాంతలుగా మేము వేషధారణ చేయడం జరిగింది. ఒక్కరోజు భగవన్ నామస్మరణ చేసి భగవంతునికి భార్య బతుకుతున్నాం. ఇంతకంటే అదృష్టం మాకు ఏమి లేదని మేము భావిస్తున్నాము. దీనికి మీ అందరి సహకారం ఉన్నది కనుక మీ అందరి మనస్సులో మేము ఉండాలని మీ ఆశీస్సులు మేము అడుగుతున్నాము. జగదీశ్వరుని జనని రామమ్మో జగదీశ్వరుని రాని తప్పులు నన్ను తల్లిని శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి గోపికా కాంతలు గోపికా స్త్రీలు వాళ్ళే గోపకాంతలు వాళ్ళే అలా వాళ్ళు ఎంత జోరు మీద వస్తారు అంటే మీరు
ఇంటికాడ ఏమైనా పని ఉంటే ఉండండి, రాత్రి వేళకి చేయొచ్చు. కానీ ఇప్పుడైతే ఈ చరిత్ర అనేది ఈ గోపకాంతలు వాడే పాటలు, నాట్యాలు, నృత్యాలు ఇవన్నీ మంచి చెవులారా కళ్ళారా చూసి మీ జన్మ ధన్యం చేసుకోండి. మా జన్మ ధన్యం అయినప్పటికీ అవా రాలే తల్లి రా. శ్రీ రాజా రామచంద్ర భగవానికి, భక్తాంజనేయ స్వామికి, గోపా కాంతలము వినరోయమ్మ, అమ్మమ్మలారా, గోపా కాంతలము వినరోయమ్మ, అమ్మమ్మలారా, గోపా కాంతలము వినరోయమ్మ, అమ్మమ్మలారా,
ఏమంటే నేను నేను మాదాను కూరగాయల అంగడి పోతాను. కూరగాయల అంగడి పోగా మా ఇంటి ముంగర చింత పూసింది కాసింది. మరి నేను అంగడి వార్చాలి ఎన్ని రోజులు అయితే తెలియదు అని మా ఇంటి ఒక చెప్పి ఇంటి పక్క చెప్పి ఇంటి ముంగర చింత పూసింది కాసింది. పూలలో వినిపించి తులిపించుకొని ఇంటి కొట్టించుకో అన్న. అదే శరసాగం చింతాలి శరసాగం ఎటు మీద ఉన్న శరసాగం అయితే అయితే చింతపండు ఇట్టుకొట్ట అందుకోసం ఇటు కొట్టించుకోండి. కొద్దిగా జల్ది జల్ది అన్న. అరే మాలాడి నేను మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లోపలిది బయట అన్ని తిరుగుతా. ఇటు పోను మహారాష్ట్ర సైడ్ పోతే నేనా నా నౌకరి కింద ఉన్న షీఫీలు పట్టుకుంటే నౌకరి కరవలేదు. అయితే ఇప్పుడు మాది రేపల్లెపడి పట్టణమందులు. మేము రేపల్లెపడి పట్టణంలో ఉండేటువంటి యాదవ కులానికి చెందిన గోపిస్తున్నామమ్మా. మేమే తిరుగుతామమ్మా. నేను ఎక్కడికి పోతే అక్కడే కల్పిస్తాను. మేము ఇవాళ మన రేపల్లెపడి పట్టణంలో మన వసుదేవ దేవగిలకి చెప్పించినటువంటి శ్రీకృష్ణుడు పుట్టిన కనుక మేము చాలా సంతోషంగా ఉన్నది. ఆ పిల్లడు చాలా అందంగా ఉన్నాడు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి ఓ అక్క భగిని ఎక్కడున్నావమ్మా నీవు? అమ్మా చెల్లి ఎక్కడున్నావని అక్కలారా, నేను ఈ రోజు పొద్దున ఒక మంచి శుభవార్త వింటున్నామ్మా. నీకు తెలియలేదా? చెప్పమ్మా. వినలేదా? లేదమ్మా. ఏం లేదమ్మా, మన రేపటిలో చూడదమ్మా ఎన్నో నోములు నోయంగా ఈ రోజు ఒక పండంటి బిడ్డకు మగబిడ్డకు జన్మనిచ్చిందట. మనం వెళ్ళి ఆ సుందరంగుని చూసి తిలకించి వద్దాం. అవునమ్మా వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి నందనంద వట్టి చేతులుగా వెళ్తే ఏం బాగుంటుంది? నువ్వు ఎన్ని తీసుకొస్తావు చెప్తావు. మనం నందనందుని చూడగలం కానీ ఆ నందయశోదని నందయశోద కుమారుని చూడడానికి వెళ్ళాము కానీ మనం ముట్టి చేతులకు బాగుండదమ్మా. ఏం తీసుకెళ్ళామో చెప్పండి. పద్మిని నల్లిని నువ్వేం చేస్తావో చెప్పమ్మా చెప్పు.
పాలు చక్కెర తేనె పాలు చక్కెర తేనె తీయనటువంటి స్వీట్లు తీసుకొని మనము యశోద దేవుడి యొక్క కుమారుడిని చూసి వద్దాం రండి అమ్మ. పూలు తీసుకుపోదామా? ఏమేమి పూలు తీసుకుపోదాం చెప్పండి. చల్లే చెప్పే ఏం పూలు తీసుకుపోదాం? మార్కులు నారింజ పూలు పెట్టుడు పెట్టి అయితే పంగపూలు తెచ్చిన పంగపూలు ఏంది? అయితే ఇప్పుడు సరే అమ్మా, సమయం అవుతుంది, మేము వెళ్ళిపోవాలి. ఒకసారి చూసి వచ్చి పోతాం. అమ్మలారా, కృష్ణ భగవానికి ఏమీ సుందరాంగుడు కృష్ణ 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 శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షంగా చూసి ఒక చక్కని పాట పాడడం కనుక మీరు అందరూ కూడా చేతులెత్తి ఈ పాట మీరు కూడా అందరూ పాడాలని కోరుతా ఉన్నాం. చేతులెత్తి చప్పట్లు కొట్టుకుంటా అందరూ మేము పాడే పాటకు సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటా ఉన్నాం.
ఆ కృష్ణుని అందాన్ని చూడండి అమ్మా. ఈ జన్మకు మన తరించిపోయినవమ్మా. మీ అందాన్ని చూసినంత మాత్రమే అక్కయ్య నేనైతే నన్ను నేను మర్చిపోయాను. ఎంత తన్మయంగా ఉన్నారే మరి. చాలా అందంగా ఉన్నాడు. కూడా నీడిగా మెరుస్తున్నాడే. ఎంతో అందంగా ఉన్నాడే. అవునక్క. నల్లవాడే అందరూ సైలెంట్ గా ఉన్నారు. నల్లవాడే అక్కలారా చెప్పమ్మా. ఇంత చక్కనైన అందమైన శ్రీకృష్ణ భగవాను చూసి చాలా సంతోషమైందమ్మా. నాకు కూడా అక్క. జీవితంలో నేను ఎంత ఆనందం పొందానంటే వాళ్ళే చేపలు కాక ఎక్కినాయట. ఇక పొరగాల పేరు చేపలు వస్తే వేయండు. ఇక ఈత మాటలు తాత మాటలు కుప్పేసి కాల్చుకుంటే తింటాను. ఇక నేను పోయి పట్టుకొని వచ్చినావా ఉంటాడా? అయితే తీసుకెళ్ళినట్టుగా అసలుకే పచ్చి తింటాడు కావచ్చు. పచ్చి తీసుకొచ్చి తల్లి మీకు ప్రణామములు. తల్లి పలుసేపు పెట్టరా కోయమ్మలను కుజరమతారుడనా నాకు పాలబోసి పోబట్టి నాకు పరశురామదారుడని పేరు పెట్టారమ్మా. గొప్ప అదే పాలుబోసి పువ్వా పెట్టేలా
పోసి అన్నం పెట్టి పరశురామ అవతారుడు అని పిలిచేదాను కదా. చాలా సంతోషం తల్లి, నాకు చాలా పేరున్నాయి తల్లి. ఒక పేరు పట్టి తల్లి. కుచ్చు కుచ్చుల ఆ కృష్ణ కలికి కూర్చుల జడ నిన్ను కలికి అవతారుడు అని పెట్టేదాను రాము. ఇంకా నాన్న తల్లి. భుజ నిండా భుజ పెట్టవే బుద్ధవతారాన్ని పేరు పెట్టి తల్లి. అన్ని పెడతారు కానీ పువ్వ పెట్టేదా గోపాల కృష్ణ అవతారుడు అనేదా. పొదలిండా పువ్వ పెట్టేదా గోపాల కృష్ణ అవతారుడు అనేదా. అక్కడ వెళ్ళి కాంతావతారుడని దశనామాలు ఎల్లో నీకు పెట్టినాను. చలో ఇక ఉంటుడు ఇక పోతా. చాలా సంతోషం తల్లి, సంతోషము. నేను ఆ బాలతో ఆడుకొని పోయేదాను. చెప్పు. తల్లి నేను ఆడుకొని పోయేదను, నాకు మీరు ఆజ్ఞ ఇస్తే నేను వెళ్ళేదాను తల్లి. అయినా కృష్ణ నువ్వు చిన్నవాడివి, ఇంట్లోకెళ్ళి ఇప్పుడు బయటికి వెళ్ళదు. వాళ్ళదు నాయన వాళ్ళదు నాయన ఓ వలదు నాయన. పెద్ద పెద్ద బాబులు ఉంటాయి, నువ్వు బయటికి వెళ్ళొద్దు నాయనా. లేదు తల్లి, నేను ఆ కాళీంగా వరకు వెళ్ళేసి నేను ఆడుకునేది తల్లి. మీరు తప్పక నాకు పోవడానికి ఆజ్ఞ ఇవ్వమ్మా. ఇంకా తల్లి నువ్వు బయటికి మృగంలోకి పోకు కానీ ఊళ్ళోకి పోయి గంటకి వాడపట్టి ఆడుకోండి. ఎట్లా ఎట్లా ఆడుకోమని కాలమే పావోయి ఆడిరావోయి కృష్ణ దోడాలమే పావోయి. ఆడిరావోయి కృష్ణ దోడాలమే పావోయి. ఇటు పెళ్లిల కాడి కవర్లు నేను తెస్తాం. పెళ్లి కాడికి పోతే 10,000 ఇస్తారు మనకు. 10,000 ఇస్తారు. ఎందుకారు నేను తాళ తీసుకొస్తాను. నేను అడుగుతాను రెండమ్మా మనము ఇవాళ ఈ రేపల్లపూడి పట్టణంలో చక్కగా మనం ఉన్న వనములో ఉన్నాం కదా. అది కాదు, మనం డిసైడ్ చేసి 20 మంచిగా ఆటలు ఆడుకొని మనము చక్కగా ఆడుకొని వెళ్ళామమ్మా. మంచి మంచి
బంతి పూలు ఆట ఆడుకుందాము. నాకొక పాట అదేంటి నాకొక పాట అంటే పాల్గొంటున్నా. నీ పాట ఇప్పుడు కథ కొంచెం ఆడుతుంది. ఏయ్! కృష్ణ నేను నీకు నువ్వు వాడమ్మా నాకు రాదు. గోపాలకృష్ణ భగవానికి జై. రమ 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 ఉయ్యాలో, శ్రీరామ ఉయ్యాలో. మీరు నేనే పాట నేను పాట నేను అక్కలారా చెల్లెలారా మంచి చక్కని ఇప్పుడు బతుకమ్మ పాట ఆడుకున్నాము. ఇటు వెళ్ళి మళ్ళీ ఇంకొక ఆట ఆడుకున్నాము. అక్క ఈ చెట్టు నుండి బతుకమ్మ పాట ఆడుకున్నాం. ఆ చెట్టు పోతుకోమాడు నేను కింద చూస్తా. ఆట అక్క ఇక్కడ ఇక్కడ ఒక నవమోహన యవనాంగుడు ఉన్నాడే. ఎక్కడ చక్కగా ఒక పాట పాడదాం ఆయన మీద. అవునా? మావా మావా మంచి
కొట్టే తగలే నీకు ఇది నాకు మీ తగలే అయితే నీకేం పడతలేవు అయితే నువ్వేం పని చేస్తావు అయ్యా పంపు డ్రైవర్ అందుకే ఆగుతలేవు మాట్లాడు ఈ కొండలంటే ఇష్టపడి ఆడుకున్నాము రండి గంటే మేము వచ్చిన సమయం కాదు, మేము ఉన్న సమయం కాదు. మేము ఇక్కడ ఆటలాడుకోనికి వచ్చినాము. మా భర్తలు చూస్తూ ఉంటారు మా కోసం. మేము ఇంటికి వెళ్ళి వచ్చినాము. సాయంత్రం పూట వచ్చినట్లయితే మీకు వస్తాం. నీవు ఎంతో చాలా అందంగా ఉన్నావు. ఆయా ఎత్తుకెత్తున్నా చూస్తావా అంటే అరుగు ఎత్తుకెళ్ళి దొడుకుతుంటే ఫోటో పేలాలు చూసావు అవి ఎందుకు అటుకులు ఎత్తుకుంటాయి పని చూస్తావు ముగ్గురు కాంతలారా చేయి పట్టడం వాడు చూస్తే కొడుతుంది ఇంటికి వెళ్ళినాక నాకు ఉంటది భర్త పూజ. చెల్లు తెచ్చి
పెట్టకుండా నువ్వు ఇంత రద్దు చేయకపోతే ఇది నీ ధర్మం కాదు. మేము కన్యాప్రాయంలో ఉన్న పిల్లలము, నువ్వు వచ్చి మా చెట్టులో పడున్నావు, నీకు ఎప్పుడో ప్రాచితం అవుతుంది. కృష్ణ అవునా? మావాడు కాదమ్మ మరియమ్మ కానీ మావాడు అమ్మా మా దగ్గరికి వచ్చి మా మధ్యలో దూరి ఒకరిని కాకుండా ఒకరిని పట్టుకొని అలింగనం ఇచ్చుకుంటున్నాడమ్మా. మావాడు కాదమ్మా, మావాడు చూసి ఎవరనుకుంటామో మీరు కానీ ఇంకా చాలా దుశ్చర్యలు చేస్తుండమ్మా. ఏమని చెప్తాం తల్లి? ఇంకా ఉన్నాయి, చెప్తాం వినండి. జాలారు ఒక శ్రీ జగమాత ఏమిటమ్మా, ఏమి పలుకుతుంటివి? నీ కుమారుడు కాబట్టి నీవు ఎన్నికేస్తావా? నేను చెబుతా విను. సంధిలో మా చిన్నది దేవరతోడు జలకామాడుచున్నది, ఆ సంధిలో మా చిన్నది దేవరతోడు జలకామాడుచున్నది, ఆ సంధిలో ఓయమ్మ సంధిలో దేవమ్మ సంధిలో మా చిన్నది దేవరతోడు జలకామాడుచున్నది. ఈ విధముగా నీ కుమారుడు చేసేనమ్మా, నేను ఎవరికి చెప్పుకోమంటావు? పిస్తాయి బామల మాటలు ఏమని చెప్పుదురా, పిస్తాయి బామల మాటలు ఏమని చెప్పుదురా, ఏమని చెప్పుదురా, పిస్తాయి బామల మాటలు ఏమని చెప్పుదురా, పిస్తాయి బామల మాటలు ఏమని చెప్పుదురా. ఇప్పుడు మీ వాడకే రాలేదట నాకు చెప్తున్నాడు. సరే తల్లి, ఇటువంటి పనులు మావాడు చేయనే చేయడు. సరే తల్లి, ఎవరి తప్పులు వాళ్ళు కమ్మిపుచ్చుకోవడానికి మాట్లాడతారు కానీ ఇప్పుడు దొరికినప్పుడు మీ కొడుకు మీకు విమానం మోగుతుందా? కొడుకులు మా ఇంటికంటే కట్టేసుకొని దొరుకుతాడమ్మా, ఎందుకు బాధ దొరుకుతాడు. చక్కగా మన రేపల్లపురి పట్టణంలో చల్లనమ్మి తర్వాత కాళింగమడిలో స్నానం చేద్దాం. జరగండి గిలుకు లేదా గిలికే అమ్మలారా, అబ్బా ఇది మన ఎంత చక్కగా పాలు చల్లయి, పాలు పెరిగాయి, పెరుగు చల్లయి, అందులోకి మంచి వెన్న వస్తుంది చూడమ్మా, ఎంత చక్కగా ఉన్నది. సరే అమ్మా, ఈ వెన్న తీసి ఒక దాంట్లో పెట్టి చల్లని తీసుకొని మనము
ఈ రేపల్లెపూడి పట్టణంలో ఉండే చిన్న పిల్లలకు పెద్దలందరికీ కళ్ళ అమ్మి వద్దాం రా. అమ్మా సరే చల్ల తీసుకో, తీసుకొచ్చండి పద్మిని అలా చల్ల తీసుకో. పట్టుకున్నారా? చిన్నలు పెద్దలందరూ తాగే విధంగా మంచిగా చల్లలు అమ్ముకొని మనకు అటువంటి వచ్చినటువంటి రొక్కముతోటి మన 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 యాదవ ఇతనికి మంచి పట్టు దోతి కొన్నాం, మనవానికి మంచి పట్టు దోతి కొన్నాం ఈసారి. అక్క సరేనా? మీ పిల్లల కోసమై మంచి కమ్మని ఆవు పాలు ఉన్నాయి, దాని కాచు పెరుగు వేసి చల్ల వేసినాము. ఈ చల్ల తాగినంత మాత్రాన్ని మంచి జ్ఞానం వస్తుంది పిల్లలకు. బుట్టి మరి ఏం మాట్లాడుతాను, ఇంకేం మాట్లాడినావు? చలే శ్రీ గోపాలకృష్ణ భగవానికి పెరుగు గొనరారమ్మ పెరుగు గొనరారమ్మ పెరుగు పెరుగు మంచి గంగిగోవు ఆవు పాల నుంచి సేకరించిన చక్కటి చిక్కటి పెరుగమ్మ. తాత పెరుగు తీసుకో. పాలు గుణరాయమ్మ పాలు పాలుల కొరకై పాలు కొనరే పసి పాలుల కొరకై పాలు కొనరే పసి
గనరమ్మ పాలు పాలు అను పెరుగు అమ్మ పెరుగు ఏమ్మా? పెరుగమ్మ పెరుగు అమ్మ పెరుగు అమ్మ తల్ల అమ్మలారా పద్మిని నలిని చెప్పమ్మా. మనకు చక్కగా తల్లలమ్మినము ఇక ఈ రేపల్లపురంలో పాలు పెరుగు సల్లలు అమ్మినము. అక్కయ్య నేనైతే ఈరోజు ఈ పెరుగు అన్నందుకు మీ పిల్లలకు మీ పాపలకు మీ మనవరాళ్లకు అష్టైశ్వర్యాలు కలిగి వారికి జ్ఞానం ప్రసాదించునని చెప్తా ఉన్నది. ఇది రేపల్లె వారిలో మనం శాస్త్ర ప్రకారంగా చేసిన దీనికి ఒక విశిష్టత ఉన్నది. ఇది చక్కటి లాభం ఇస్తుంది. మీ అందరికీ మంచి జ్ఞానం కలుగుగాక. అక్క మనము బాలిక పడవలకు వెళ్ళి స్నానం చేసి వాహనమే గంటి ఈ మంగళగిరిలో కొన్న వాహనమే గంటి మంగళగిరిలో కొన్న వాహనమే గంటి ఈ మంగళగిరిలో కొన్న వాహనమే గంటి ఈ మంగళగిరిలో కొన్న వాహనమే గంటి కరుడా వాహనమే గంటి ఈ మంగళగిరిలో గరుడా వాహనమే గంటి ఈ మంగళగిరిలో గరుడా వాహనమే గంటి చెల్లె పద్మిని అక్కయ్య నలిని చెప్పమ్మా. ఇక్కడ మనం ఇందాక చల్లలు అమ్మినాం కనుక మనకు చాలా అలసట అయింది. అవును. ఈ ఎండవేడికి తట్టుకోలేక మన శరీరం అంతా నాకు బాగా దురొస్తుందమ్మా. మనం చక్కగా ఈ కృష్ణమడిలో స్నానం చేసి వెళ్దాం. అక్కయ్య మరి ఈ మడుగులో ఏమన్నా జరగలు కానీ ఏమన్నా ఉంటాయా? లేదమ్మా, నాకైతే భయం అవుతుంది. చక్కటి నీళ్లు, ఇది కలిగిన మడుగు, చక్కటి నీళ్లు తెల్లగా ఉన్నాయి. పాములు ఉంటాయా? ఏముంటాయి అక్క? అమ్మా ఇగో నేను ఒకటి చెప్తా వినండి. ఇక్కడ ఎవరు లేరు, మనం ముగ్గురమే ఉన్నాం కనుక ఈ చీరలు ఇడిచి ఆ గట్టు మీద పెట్టి మనం నగ్నంగా స్నానం చేద్దాం. పక్క నాకు సిగ్గు అవుతుంది. లేదే అట్లే చేయాలి. ఈ రోజుల్లో అలా అట్లా చేస్తారు. కొంచెం అన్ని అయితే మాత్రం మానవు. లేదు లేదు, ఇగో నేను ఇక్కడ వేస్తున్నా, మీరైతే ఇది లేకుండా లేదు, నేనైతే ఇష్టం. శ్రీ గోపాల పొగడా వాహనమే గండి ఈ మంగళగిరిలో పొగడా వాహనమే గండి ఈ మంగళగిరిలో పొగడా వాహనమే గండి ఈ మంగళగిరిలో పొగడా వాహనమే గండి
మనం చక్కగా ఆడుకుందామా? అట్లనే అక్క. సన్నజాజులు పొల్ల పువ్వులు తాళగలిగిన వనములో, సన్నజాజులు పొల్ల పువ్వులు తాళగలిగిన వనములో, సన్నజాజులు పొల్ల పువ్వులు తాళగలిగిన వనములో, సన్నజాజులు పొల్ల పువ్వులు తాళగలిగిన ఎటువైనా రా ఇప్పుడు పొల్ల పువ్వులు తాళగలిగిన వనములో సన్నజాజులు సన్నజాజులు ఈ ఆడుకున్నందుకు చాలా చెమట వచ్చింది కనుక మనం ఇక్కడ బట్టలు ఇచ్చి మంచిగా స్నానం చేసి సబ్బు పెట్టుకొని స్నానం చేసి వెళ్ళిపోదాం. అక్కయ్య, నువ్వు అన్నట్టు చేద్దాం. మరి తీరా కొడతానైతే ఏడలేదు, ఇంటికి రా, బుద్ధి. కూర్చో, కూర్చో. అమ్మా నువ్వు మంచిగా రాసుకోవాలి, నీకు బాగా ఎక్కువ పట్టింది బాగా నువ్వు రాసుకున్నావాడే. అమ్మలారా చెప్పమ్మా. మనం స్నానము చేస్తా ఉన్నాం కానీ అవును, మాకెందుకు కుడి జరుగుతుంది నేను ముందే చెప్పిన. ఏదో ముద్దు నేనైతే ముందే చెప్పిన. మళ్ళా ఒట్టు మీద సరే అక్కలారా చెల్లెలారా మనం స్నానం అయింది. పద్మిని నా చీర కక్కదంటే చిన్నదాన్ని కదా పో అమ్మ పో. అట్టే ఓకే అప్పుకోలే. ఆకలి కప్పుకో. ఏం మాట్లాడతానవే నువ్వు? కనకే ఏం చెప్పినా నీకు? మన చీరలు ఏమైనా చూడు అటు పొదల్లో ఎక్కడ ఉంటాయి. ఆ కళ్ళలో చెంబులో చూసుకొని చూడే. ఆ పాత సీరియల్కి ఇంకొస్తావా? గడ్డ అట్ట పెడుతున్నారు గడ్డలు. చెల్లి అది పద్మిని వేయింది, దానికి కళ్ళు సంఖ్య గెలవడాయి, దానికి రాత్రి శ్రీగా రేగి గెలవడాయి. నువ్వు నాకు ఇక్కడ ఏదో కనబడి అక్క పోయిందే, మొత్తం పోయింది. ఇది చెప్పింది నిజమేనే, నేను చెప్పింది అది చెప్తే ఓ అక్కయ్య అక్కల గడ్డ మీద ఒక్క తీరా ఎండలేదు, అక్కల గడ్డ మీద ఒక్క తీరా ఎండలేదు, ఒక్కల గడ్డ మీద ఒక్క తీరా ఎండలేదు, అక్కల గడ్డ మీద ఒక్క తీరా ఎండలేదు, ఒక్కనే తెచ్చుకుంటేనే ఇక్కడ ఒక్కకుంటేనే ఒక్కలారా తెచ్చుకుంటేనే ఒక్కలారా ఇక్కడ ఒక్కకుంటేనే ఒక్కలారా ఒక్కనే తెచ్చుకుంటేనే ఒక్కలారా ఇక్కడ ఒక్కకుంటేనే ఒక్కలారా అక్కడే ఒక్కకుంటేనే ఒక్కలారా మనవే రవికలు లేవక్క మనవే తీరలు లేవక్క మనవే రవికలు లేవక్క మనవే తీరలన్నీ వాడే మనవే సిగ్గులన్నీ వాడే మనవే తీరలన్నీ వాడే మనవే సిగ్గులన్నీ వాడే మనవే అక్క చెప్పు చెల్లే. వద్దే అంటే
వినకపోతేవి ఇప్పుడు ఏమైంది? ఒక్కటి కూడా లేదే. చూడు చుట్టుపక్కల కుక్కలు మొత్తము చూసిన చూడే ఒక్క చూడు ఒక్కరిది కూడా కనబడుతుంది. చెప్పకుండా అప్పుడు చూడు. ఇక నేను ఏడ చూడాలి, నువ్వు పోయి చూడు మరి. చూడు నువ్వు మధ్య చూడు అటే ఒక చూసిండే మొత్తం చూసిన తిరగబె ఇక్కడ ఉన్నాయి. చూడు ఆ చెట్టు పక్క ఉండే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఓ అక్క, చెప్పే అగో చెట్టు పోతున్నా ఎవరో కర్రోడు కదా. ఆ చెట్టు మీద ఉన్న మనిషి వీడు కల్లోడే. ఆ రోజు మనలకు యశోద చెప్తే ఇంటి అయినలేదావే ఇవాళ నేను పనివాడు కాదక్క, నిజంగా కర్రోడే. కల్లోడే కదా నావల్ కనబడుతున్నాయి. నేను పెరుగన్నాక ఒక ముసలోడు నాకు అడ్డం వచ్చేది. అట్లా నన్ను అప్పుడే చెప్పండి. ఏమో బాగా కల్లోడే కర్రోడే నాని కృష్ణుడే. కూర్చో కూర్చో జనగల్ పడతాయి. కృష్ణ ఓ కృష్ణ కృష్ణయ్యా అప్పుడు ఎత్తలేడే కాదనుకుంటుంది. కృష్ణుడే. కృష్ణ మా చీరలు తీసింది నువ్వే, మా చీరలు దొంగలించింది నువ్వే. మేము వివస్త్రాలు అయి ఉన్నాము ఈ నా కళింగమడిలో. దయచేసి ఆ చీరలు మాకు ఇస్తే మేము కట్టుకొని పైకి వస్తాము. కృష్ణ మను దిగరా మా చీరలివరా, మను దిగరా మా చీరలివరా, మను దిగరా మా చీరలివరా, మను దిగరా మా చీరలివరా, మను దిగరా, మను దిగరా కృష్ణ మా చీరలివరా, మను దిగరా కృష్ణ మా చీరలివరా, మను దిగరా కృష్ణ మా చీరలివరా, మను దిగరా కృష్ణ మా మా చీరలు ఇస్తే మేము కట్టుకొని బయటికి వస్తామయ్యా. బావలారా మీ చీరలు ఇవ్వగా ఇవ్వను. మానోదిగనే మీ చీరలివనే, మానోదిగనే మీ చీరలివనే, మానోదిగనే మీ చీరలివనే, మానోదిగనే మీ చీరలివనే, హే మానోదిగనమ్మ మీ చీరలివనమ్మ, మానోదిగనమ్మ మీ చీరలివనమ్మ, హే మానోదిగనమ్మ మీ చీరలివనమ్మ, మానోదిగనమ్మ మీ చీరలివనమ్మ, నిరాల చీరాల చంటి కంగువనమ్మ, మానోదిగనే మీ చీరలివనే. చరిత్ర మీ చీరలు ఇవ్వరుగా ఇవ్వను. కృష్ణ అక్కడ భోజనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వెళ్ళండి. కృష్ణ మా చెల్లె ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు మంచి అరిసెలు కూడా పెడుతుంది. అరిసెలు బూరెలు అడిగి నన్నిచ్చేదా, అరిసెలు బూరెలు అడిగేదాన్ని లేదా, అరిసెలు బూరెలు అడిగి నన్నిచ్చేదా, అరిసెలు బూరెలు అడిగేదాన్ని లేదా. తిరునామ తీరాలు చేతి కందివరా, మను దిగరా, చీరలివరా, మను దిగరా, తీరనివరా, మను దిగరా. చీరలివరా. మీ బూరెల అరిసెలు మా కత్తు తెలియలారా, ఈ చీరలు ఇవ్వగా ఇవ్వను. పెరుసు బూరాలకు బెల్లమెకు అయితే, పెరుసు బూరాలకు బెల్లమెకు అయితే తెలుగు ముచ్చెదను. ఆగమాను చీరే నాది. నేను అడిగితే మా అత్త అడిగినందుకు నాకు కొనిచ్చింది. చాలా బాగుంది, సుందరంగా ఉంది.
తీసుకొచ్చినయా ఏమి వంగచిరి రే బామా ఏమి వంగనవే మామిడి తీసుకొని మనం ఇంటికి వెళ్ళిపోదాము రండి. నీళ్ళు తీసుకుంటున్నారు వెంకటేష్ ఇవాళ వేయండా శంకరన్న వేయండా మచ్చ చూపే బామా నీలమోహన కృష్ణ నీవి రమణ సాయి చాలా సంతోషం అయింది. ఒక్కసారి ఆలింగనం తీసుకుంటే సాక్ష్యము దగ్గరికి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్ష్యము ఇప్పుడు దీనితోటి మన కథ సమాప్తమైంది. దయచేసి మీరు అందరూ
ఎవరు కూడా ఇష్టం వచ్చినట్టు ముట్టకండి. తీసుకొని తెలిసినది ఎవరెవరు సొంతంగా తీసుకోవద్దు. అది అందరికీ ప్రసాదంగా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఎవరు గుంజుకొని జేబులో పెట్టుకోవద్దు. అందరు పట్టుకుంటారు కానీ అందరికీ ప్రసాదం మా కిట్టు లాచి కొట్టాను కదా ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన దోస్తులందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.